మనిషి కదా, మా విలువలు పలుకుతాడు, ఇంకా వాళ్ళతో బాగా ఉంటుంది కదా. కానీ పద్ధతి సమాధి నిర్భూత మనస్సు చేతస్సు నివేశితస్య ఆత్మని సుఖం భవేత్ అశక్యతే వర్ణయితుంది లోపల హృదయం పవిత్రమైన ఆత్మ వస్తుంది, చాలా పవిత్రమైన మన లోపల పుట్టిలాలు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకొని దేవుడిని పిలిస్తే ఎట్లా చూస్తాం, ఎట్లా మనకు అనిపిస్తుంది. అది అద్భుతం మనస్సు చేతస్సు ఏది పవిత్రమైన హృదయం ఉంటుందో ఆ హృదయంతో పిలిస్తే తప్పనిసరి ఇబ్బంది ఉంటుంది. మాట్లాడు పుట్టిన కుతంత్రాలు పెట్టుకొని నీ కంట్లో ఏం పెడతా, నేను నీ కంట్లో ఏం పెడతా, ఎట్లుంటుంది కంట్లో ఏం పెడతాను, ఎదురు కంట్లో ఏం పెడితే ఎట్లుంటుంది, నీ ఏం నా నోట్లో పెట్టు, నీ కొరుకుతా నీ ఏళ్ళు, నీ వెన్ను కొరుకుతా, నా ఏళ్ళు నీ కంట్లో పెడతా. ఎంత గుడ్లవుతున్నాను, ఇటువంటి గుడ్లకు నింపుకొని దేవుణ్ణి పిలిస్తే వస్తాడా? అమ్మని పిలవగానే అమ్మ పలికినట్టు, ఓమని పిలవగానే పలుకును వేడేసుకున్నా వలుతావు. ఎట్లా వలుతావు? పలకాలంటే నువ్వు నడుచుకోవాలి, కుడిలతో పెట్టుకుని కుతంత్రం. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మరి మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు దరిద్రపు మనసు పెట్టుకొని నువ్వు అడిగితే దేవుడికి మానగానే అమ్మవారికి వలుతున్నా అంత ఈజీ కాదు. ఆచరణలో లోపల అంతర్ముఖంగా బాగా ఆలోచించాలి, ఎట్లా ఉంటారు కాబట్టి ఆయన చూడంటే ఆ తల్లికి కొడుకుగా పెట్టుకుంటాను. ఆయన ఎప్పటి వాడో తల్లి గురించి తెలుసుకోవాలి. అటువంటి తల్లికి జన్మించలేదు వాళ్ళు తల్లి హృదయాన్ని దోచుకోవాలంటే అతని దయ్యం సంపాదించాలంటే నువ్వు ఆయన మాత్రం ఉండాలి. పరమేశ్వరుడు గుణాలను మనం ఆ విధంగా ధరించి భగవంతుని మనం అడిగితే తప్పనిసరి ఉండనా బిడ్డ నేను ఉండదా అంటాడు. చెరువు వెళ్తున్నా మరి నది దాడుతున్నాడు, నది దాడితే నీరు తప్పనిది బిడ్డ చాలా జాగ్రత్త అంటాడు కొడుకు తండ్రి. మరి బిడ్డ ఏమంటుంది తెలుసా, పిల్లవాడు ఏమంటుంది, నాన్న నా చేయబట్టుకోలేదు, నాకేం భయం లేదు, నేను నీ చేయబట్టుకోలేదు, నువ్వు నా చేయి ఎట్టి పరిస్థితుల్లో నా చేయి ఇవ్వవు, నా చేయి విడవు, నాకు ఎందుకు భయం తెలిసింది. అట్లా పరమేశ్వరుడి యొక్క దయను మనం సంపాదించాలని మనం ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నించడం తప్పనిసరి అమ్మ అంటే అమ్మ పలికినట్లుగా పరమేశ్వరుడు కూడా ఇక్కడ అది పాడుపడు నమ్ముకుని ఇద్దరు గాయకులు పాడుకోలేదు. మాంసం తినద్దు, ఈ మాంసం వారం కోసారి తినాలి, తినదు నాకు మాంసం ఉంటాను వారం కోసారి తినాలి. సేను తిరుమల కొత్త పరిస్థితి అంటే మాంసం తింటే పాపమేనా అంత అవునా కదా కాదని చెప్పు కదా. మాంసం కదా కోడి కోసుకొని మాంసం అంతే కదా పాపమే, తింటే పాపం. కానీ నీకు తింటే కూడా పాపం కానీ ఒక నుంచి పైన వెళ్తారు, తింటే నీ పాపం కలదు దాంట్లో పైన. ఆ విచిత్రం నీకు చెప్పేదంటున్నాను కదా కదా. తింటే మాంసం తింటే పాపం, కానీ మాంసం తింటే పాపం కలగకుండా మీకు ఉపాయం ఎంత చెప్పదా? చెప్తాను. నీ తొడ మాంసం పోసుకొని తిన్నాను ఏమి భగవంతుడు ఏమన్నా తొడ మాంసం పోసుకొని తింటే నీకు కుదరదు కదా. తిందామంటే పాపం, కానీ తినకుండా ఒక ఉపాయం ఉంది, మంచి ఉపాయం ఉంది. నీ తొడ మాంసం పోసుకొని తిండి వాటే నీ పాపం దగ్గర దేవుడు కూడా ఏమన్నాడు పోసుకొని తిన్నా. నేనైతే ఈ విషయాలు మాత్రం ఒప్పుకుంటా, కానీ ఇతర జీవి యొక్క మాంసం మాత్రం తినవు. నీ మాంసం పోసుకొని తింటాడు తినవు. దాంట్లో ఏం కదా బాగుందా ఉన్నదా చెప్పండి కదా. ఏం మాట్లాడితే మాట్లాడాలి సమాటం తింటాను అట్లా నిశ్శబ్దం కూడా సీరియస్ చూస్తున్నారా చెప్పండమ్మా. ఎట్లా ఉంటుందంటే జ్ఞాన చర్చ మీరు అడగాల. అమ్మాయిగానే దేవుడు పలుకుతాడా లోపల అనుకుంటున్నా అడగట్టే అడగకపోతే నేనే తీస్తే ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే జవాబు వస్తుంది, జ్ఞానం ఎదుగుతుంది. ప్రశ్నించే గుణం రావాలి. లేకపోతే నువ్వు కనీసం కరెక్టే నేను ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పారు ఇట్లా అనిపిస్తుంది అంటే టైంపాస్ కోసం కూర్చుందా, టైంపాస్ కూర్చునేమో అట్లా కాదు. మీరు నాకు అట్లా అనిపిస్తుంది టైంపాస్ కూర్చొని తెలుసు కూర్చొని వెళ్ళామని.
నీ తొడ మాంసం మూసుకొని తిన్నా తెలుసుదా. కాబట్టి నా వేదై, నా జ్ఞానై, నా తప్పుని, నా చాత్మరై కదాచిత్ సద్గతి మీ అంతి ఉత్సాహ ప్రాణిహింస. ప్రాణిహింస చేసేవానికి వాడు వేగాలు 1000 సాధనని 1000 యజ్ఞాలు చేయని 1000 సంవత్సరాలు తపస్సు చేయని ఏమైనా చేయని వాడికి మాత్రం పుణ్యం దొరకదు, నరకమే దొరుకుతుంది. కాబట్టి మాంసం అనేది చాలా భయంకరమైన మాంసాహారం. ఆహార శుద్ధం సత్వశుద్ధి. కాబట్టి మనము ఎక్కువ ఉపన్యాసించదు, పాటలు రాయిపోయి దానికోసం మేము మాట్లాడకుండా మరి మాంసం తినదని ఆయన ప్రశ్నిస్తున్నాం. అవిటి కూడా కూరగాయలు కూడా మా ముందు తప్పాల తినమని కూడా అంటాడు. మాంసాహార జంతువు ఎట్లా రుసుము అంటే నీ పల్లెటూరు శాకాహారం యొక్క ఎద్దు పనులు గాడిద పనులు ఏవి ఎట్లుంటాయో శాకాహార జంతువులు మాంసం తినే జంతువులు ఎట్లుంటాయో వాటి పనుల మాదిరి మన పనులు చూడు ఇంకా గాడిద పనులు చక్కగా ఉంటాయి వరుసగా చక్కగా వరుస బాగుంటుంది. ఎద్దు పనులు చూడండి పరిశీలించిందా అట్లనే ఫలానా జంతువు ఏరుగు విషయం వచ్చాడు అవునా కదా. మరి పుట్టగానే మాంసాలు జంతువులు చూడండి వారు కూడా కలుగుతాయి. మనోడు పుడితే మా మనోడు మనం పుట్టిండు అది ఇట్లా చూస్తున్నాడు. అది పుట్టగానే మాంసాహార జంతువులు శాకాహార జంతువులు పుట్టగా చూస్తాయి. ఇక మాంసాహార జంతువులు వాటికి వేడి పోదు కాబట్టి ఎండకాలం మాంసాహార జంతువులు మనం కూడా అంటామా అంటమా అంటే మాంసాహార జంతువులమే బాగా వేడైనప్పుడు అంటే ఆ ముద్ద చూడదు వేడి భరించలేక లోపల నుంచి గాలి అంతా తీస్తుంది అంటే పక్కా శాకాహారం. కానీ మనం ఎంత ఇంటీరియర్ అంటే మీరు ఏమనుకోకూడదు తినటంలో గురించి అంటున్నారు. ఎంత మధ్య లెవెల్లో అంటే మనము ఎందుకు ఎన్ని రోజులు దానికి ఆకలితో మార్చినా కానీ దాన్ని మాంసం పెట్టు తినలేదు సత్యాసరి ఇట్లా చచ్చిపోతే అంటే మాంసం తినంటారు. మరి సింహం దాని ఇంత దాన్ని
మా ఆకలికి మార్చి దాన్ని గడ్డి నేను మాంసం మీద తింటాను. అదే మాంసం మీద తింటాను అది ఇదేమో గడ్డే తింటారు. గడ్డి తింటాను, మాంసం బిడ్డ తినదు తెలుసు. మరి మానవుడు ఇది తింటాడా అది తింటాడు. ఆ ఈగ ప్రజలు అవి మూత మీద వాళ్తాయి, ఇటు పోయిడు గుడ్డు మీద వాళ్తాయి, ఇటు పూల మీద వాళ్తాయి. ఇదా తెలియదు ఎట్లా కాదు, పూల మీదే వాళ్తాయి, పూల మీద వాళ్ళు. అట్లా మనము శాకాహారం, శుద్ధ శాకాహారం కాబట్టి వ్యతిరేకంగా మనం చేస్తున్నప్పుడు ఇవి దవాఖాలు హాస్పిటల్ అవి దవాఖాలు మరి ఎప్పుడు ఇప్పుడు దవాఖాలు ఒక చూసిందా పక్షులు ఎప్పుడు నా హాస్పిటల్ పోయినాయా? మరి 14 సంవత్సరాల అరణ్యంలో ఉన్న పాటలు మరి చెప్పి మన చెక్కింగ్ కోసం పోలేదు తెలుసు. మరి అన్ని రోజులు అరణ్యవాసం చేసిన రాముడు ఏ డాక్టర్ దగ్గర పోలేదు. ఎందుకు? ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటే అడ్డమైన రోగాలు వస్తాయి మనం మిత్రుల. కాబట్టి మీకోసమే ఫుల్ మాంసం గుడ్లు చేపలు మసూరి 40 సంవత్సరాలు వేసుకుంటాడు. 40 సంవత్సరాలు వేసుకుంటాడు. దాదాపు ఉండదు హనుమంతుని పాత్ర. అంటే శాకాహారులు దీర్ఘ ఆయువులు కలిగి ఉంటారు, మాంసాహారులు అల్పాయువు. తొందరగా వేసిపోతారు, చచ్చిపోవాలనుకుంటే మీరు మాంసం తినండి, బ్రహ్మాండం తినండి. బ్రహ్మాండం చచ్చిపోవాలనుకుంటే తినరు. కానీ దీర్ఘాయువు ఆరోగ్యాన్ని జీవించాలనుకుంటే మాంసం మానేసి శాకాహారం తినండి. తెలుసు ఆహార శుద్ధం, సత్వశుద్ధి తెలుసు. ఇంత గొప్ప మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన పెద్ద తినలేదు 100 సంవత్సరాలు అంటే కానీ సావరాలేదు ముసలికి. మరి ఇంకా రాలేదు తెలుసు. మా అమ్మమ్మడు కానీ మా నాన్న కూడా మా నాన్న మేనత్త ఆమె 100 సంవత్సరాలు ఒకసారి పడిపోయింది. నేను చచ్చిపోతాను అనుకున్నాను. కానీ ఇంకా 15 సంవత్సరాలు బతికింది. అంటే 115 సంవత్సరాలు బతికింది. శాకాహారం స్పష్టంగా పరదేశీయులు విదేశీయులు మాంసం యొక్క హాని ఎక్కువతో వాళ్ళు తెలుసుకుంటున్నారు. మనం మాంసం తినలేదు, వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు తినలేదు. ఎప్పుడు మనం తింటున్నాం దౌర్భాగ్యం. బ్రహ్మ విద్యా వేద్యుడు
స్టవ్ మీద పెట్టాలి, దాని మీద గ్యాస్ స్టవ్, ఆ స్టవ్ మీద పెట్టిన తర్వాత భగవాన్ని ఏ పోస్తారు ఫస్ట్ అమ్మ మాట్లాడుకోండి కొద్దిగా మిగతా తెలియదు నూనె పోసిన తర్వాత ఏం చేసి నూనె ఏంటి అసలు నూనె మాంసమా పది నూనె పోసి మస్తు అప్పుడు ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు అది ఏం చేస్తారు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇంకేం చేస్తారు అమ్మా అల్లం ఫ్రెష్ ఇవ్వదేసి మంచిగా అది గుమ్మలాడుతున్నది ఇంకా ఏం లేదు ఆ కప్పు పదార్థం లేదు కమ్మని పదార్థం ఉంది ఈ కమ్మని పదార్థాలు ఇంకా కప్పు పదార్థం లేదు ఇవన్నీ వేసేసి ఉల్లిగడ్డలు మరి ఏంటి ఇంకేదో గుమ్మలాడే పదార్థాలు లవంగాలు రకరకాల ధనియాల పొడి ఏమి ఉంటుంది అది ఇంకా మాంసం కప్పు పదార్థం లేదు ఇక బయట కిటికీల నుంచి వాసన వస్తుంటుంది పైన తెలుస్తున్నారు అది కప్పు పదార్థం తెలియక ఇవన్నీ వేసి గుమ్మలాడుతుంది ఈ కమ్మని పదార్థంలో ఈ కప్పు పదార్థం వేస్తారు అది కమ్మన మాంసం కమ్మన అది మసాలాలు కమ్మన అదే ఆ మసాలాతో ఒక కుళ్ళిపోయిన శవాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్కలుగా పోసి ఈ మసాలా దినుసుల్లో వేసినా కానీ కమ్మగా ఉంటుంది కుళ్ళిపోయిన శవం కూర కూడా కమ్మ ఉంటుంది మురిగిపోయిన శవం కూర కూడా కమ్మ ఉంటుంది ఎట్లుంటుందంటే ఈ కమ్మని పదార్థాలు తినలేక మనం మాంసం తింటాం నేరుగా తినలేక ఇలా వేసుకొని కలుపుకొని తింటున్నాం నేను ఇట్లా మాంసం తింటున్నా పోయి పదార్థం పళ్ళు తింటున్నా తింటారా ఆ దొండకాయ బెండకాయ అంత కొనుక్కుంటా ఉంటుంది దొండకాయ అంటారా సో ఒక మాంసం ఒక్క తింటున్నా పదార్థం వీడు మన రాక్షసుడా వీడేవాడు ఎంత సభ్యత మానవులకు సభ్యత అసభ్యత కనిపిస్తుంది ఇక్కడ ఎంత ఏనాడు ఏ రకంగా అయినా సరే మాంసాహారము అది సభ్యత కూడా సరైనదిగా అంతేకాదు ఆరోగ్యానికి మంచిదిగా అన్ని విధాలు కాబట్టి బుద్ధిమంతులు వాడు దండమైన పదార్థం ఒకసారి నేను ఒక ఇంట్లో మీద గుడ్లు పెంక మీద ఇస్తున్నట్టు ఏమి ఇల్లంతా కప్పేది వాళ్ళకు కాదేమో కానీ మనకు వస్తుంది ఆ ఇంట్లో పోని ఏమి వాసన ఇల్లు అలంకరిస్తున్న దుర్వాసన ఉంటుంది మాంసం పడ్డప్పుడు ఆ మాంసంలో దుర్వాసనతో ఆ ఇల్లంతా శోభిస్తుంది హోమ ద్రవ్యాలతో పరిమళాలతో శోభించిన ఆ ఇల్లు యజ్ఞమికు హోమ ధూమంతో ఆ పరిమళాలతో యజ్ఞము ఆ ఇల్లు ఆ విధంగా ఉపాదించాలా ఇటువంటి అడ్డమైన పదార్థంతో ఇల్లంతా ఆ విధంగా తయారు చేస్తుంది ఇల్లంటే ఇల్లు తల్లి అంటే తల్లిని అర్థం చేస్తున్నాం అది తిన్నాడు మొదలు తింటాడా దాన్ని కూడా ఉప్పు తినమని ఇంకొకరు తినడానికి ఏం చేయడానికి ప్రయత్నం చిన్నప్పుడు అరే మనం మాంసం తినాలా అన్ని తినాలా నువ్వు తింటాడే మాకు నాకు తెలియకుండా అది తింటామని అడుగుతున్నారు తెలిసిందా ఇంత భయంకరంగా వాళ్ళు చెడి ఇతరులు గడగొడుతున్నారు దరిద్రం కాబట్టి 50% బుద్ధిమంతులు మనకు తెలియదు తెలుసు చూడదు కూడా మీకు తెలుసా చేపలు మీరు వండిన తర్వాత పాత్రలో చూడు 3 రూపాయల కౌసు ఇట్లా మన ఇంటి పోయి ఇట్లా తాగుతుంది కౌసు వాసన మాంసాహారం
సిగరెట్ పంట తాగుతుంది తెలుసు అతని మాంసాహారాలకు అలవాటు అయిపోయింది తెలుసా. కాబట్టి బుద్ధిమంతులు ఎప్పుడు బ్రహ్మ విద్యా వేద్యులు అపక్షములు భక్షించరు. ఈ అపక్షములను భక్షించవు తెలుసునా. ఇక నాలుక ఒక ఆమె చక్కని పాడబడుతుంది మా అమ్మాయి ఒక ఆమె తెలిసిన అమ్మాయి. అమ్మ మంచిగా ఈ నాలుక మీద సరస్వతి ఉందమ్మా, ఆ నాలుక మీద గుడ్డు చేపలు ఈ మాంసం ఈ నాలుక మీద అన్నీ అమ్మాయి సరస్వతి ఉంది నీకు అంటుంది. ఆమెకి వెతికేకపోతుంది కాబట్టి మరి ఆహ్వానం చేసి చాలా విషయాలు మాంసం గురించి సత్సంగం జరుపుకున్నాము. సండే నాడు మనకి సత్సంగం జరుపుకుంటూ మాంసం గురించి విఫలంగా జరుపుకున్నాం. ఇప్పుడు మాట్లాడాలి వాస్తవికమైన దృక్పథం. కోళ్ళు, లేళ్ళు, మేకలు, మేక మెడలు దండవేయగానే మురిసింది మేక, దానికి తెలుసు చివరికే కలిగి తెలుసు. కోశలో నొక్కు తీరింది, పొరగాడి ఆగడి తిరిగినట్టు. ఎంత విచిత్రమండి, నిజంగా వాస్తవం. కోడి పూస్తే కాదు, కోడి కోస్తే చికెన్, కూస్తే కోడి, కోస్తే చికెన్. కానీ ముద్రపూత వేసే అలారాలు కోళ్ళు, అవి దయలేని వాళ్ళకు పలహారాలు అయిపోతుంది. ఎంతటి విచిత్రమండి. కనుక మీ మనసు ఒక చితిజ్వాల, ఒక కవి చెప్తుంటాడు, మనసుకు ఒక చితిజ్వాలనంట, మీ కడుపు ఒక శ్మశాన వాటికనంట. అందుకే మీ కడుపు శ్మశానం అయిపోతుందని, ఆ శ్మశానంలో పరమాత్ముడు ఉమ్మంటే ఎట్లా ఉంటుందండి. కనుక మీ మనసుని చితిజ్వాల చేసుకోకండి. తద్దుష్ట భోజనం నవించతే. మీరు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, దుష్ట భోజనం ఎవరైతే సేవిస్తారో ఆ ఫలము, ఆ ప్రదము కాదు, సఫలము కాదు. దుష్ట హింసాయ తదుష్ట భోజనం లభించండి. కనుక దుష్ట భోజనానికి దూరం ఉండండి, శిష్టాచారాన్ని కొనసాగించండి. అప్పుడే మీరు పరమాత్మని మీ హృదయంలో కొనుపరుచుకుంటారు, శాశ్వతంగా స్థిరపరచుకుంటారు. ఎవరైనా ఉంటే మానుకోండి నాన్న, ఈ సత్యాన్ని తెలుసుకొని. ఇంత చక్కని పాటల ద్వారా మనకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చిన ప్రణవ్ కుమార్ బృందానికి మేము తల నుంచి వారు వినమ్రతను సిద్ధం చేస్తున్నాం. మనసు తెలిసిపోతే ఎక్కడ పోతాడు. మరి కోడి తెలిసిపోతే మీరు కాదా, మనసు తెలిసిపోతే మీరు కాదా, మేక తెలిసిపోతే మీరు కాదా, గొర్రె తెలిసిపోతే మీరు కాదా, అది పీనుగులే కదా. అది చచ్చిపోతే అవి కూడా పీనుగులు, అది పీనుగులని పేరు పెట్టాం. కానీ అది చచ్చిపోతే ఏడ పొంద పెడతాం, ఇలా పొంద పెడతాం. అంటే కడుపును పొందలగడ్డ చేస్తున్నారు అన్నమాట. ఎంత హీనం అసలు. భగవంతుడు ఉండేటటువంటి హృదయం ఇక్కడ దీన్ని పొందలగడ్డ చేసిన తర్వాత భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా ఉత్తేజకరమైనటువంటి ఎన్నో విషయాలను మనం వ్యక్తపరిచారు. మనకు ఆత్మ సందేశాన్ని అందించారు. మరి అలాంటి మానవుడు భద్రపురుషుడు ఆప్తవాక్యాలతో మనం అందరం ఈరోజు 5వ రోజు, రేపు 6వ రోజు, ఆదివారం సమాప్తి రోజు. కనుక మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ భద్రపురుషుని వాక్కులను మీరందరూ స్మరించుకొని మన జీవితాన్ని త్యాగపూర్వకంగా